నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. అలా మనం శ్రీ విశ్వావసు నుంచి పరాభవాలోకి అనగా 25 నుంచి 26లోకి ప్రవేశించేశాము. అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి 60 సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది. అయితే మనకి ఈ 60 సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము. ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము. ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, గ్రహస్థితులు ఎలా మారతాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఇలా ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్‌లోను, ప్రకృతిలోను, తర్వాత దేశ పరిస్థితుల్లోను, న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ జనరల్‌గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం. కాదు. దేశానికి కూడా కష్టాలుంటాయి. ప్రకృతికి కూడా కష్టాలుంటాయి. సో, ఇలాంటి కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులు మనకి ఈ 2026లో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము. అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు శ్రీ అనేది పెడతాము. ఎందుకు శ్రీ అనేది పెడతాము అంటే కనుక మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి. చెడు చేసే క్రోధినామ సంవత్సరం అని ఉంది. క్రోధి అంటే క్రోధం అనమాట. సో, ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు, ఋషులు ప్రతి దానికి ఒక మంచి ఉండాలి అని మనకి ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు. సో, యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట. అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగు. కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము శ్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి, ఏ పరిహారాలు మనం పాటించాలి, ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలి, ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్ గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ గ్రహస్థితులను బట్టి మీ రాశులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి 2026లో కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? పాత సంవత్సరంలో ఉన్న కోరికలు ఈ సంవత్సరంలో తీరుతాయా? పాత సంవత్సరంలో బ్యాక్లాగ్స్ అంటే ఆగిపోయిన పనులు ఈ సంవత్సరంలో తీరుతాయా? పాత సంవత్సరంలో అనారోగ్యంగా ఉంటే ఈ 2025లో అనారోగ్యంగా ఉంటే 2026లో ఏదైనా మంచి జరుగుతుందా అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కూడా. అయితే ఆశ అన్నమాట. 25లో జరగలేనివి 26లో జరుగుతాయేమో, మంచి జరుగుతుందేమో అనే ఆశ, ఉత్సాహము, ఉత్సుకత అందరికీ ఉంటుంది కదా. అయితే ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క మార్పులు ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది చూద్దాం ఇప్పుడు. అయితే గ్రహాల యొక్క పరిభ్రమణ అంటే గ్రహాల యొక్క కదలికలు ఎలా ఉన్నాయంటే శని భగవానుడు 8వ స్థానంలోను, రాహువు 7వ స్థానంలోను, కేతువు 1వ స్థానంలోను ఉంటున్నారు. అయితే గురువు 9, సూర్యుడు 5, చంద్రుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే మరి బుధుడు, శుక్రుడు, కుజుడు వీళ్ళ ముగ్గురు కూడా ప్రత్యేక అంశాల మీద రిజల్ట్ చూపిస్తున్నారు. ఆ అంశాలు ఏమిటయ్యా అంటే వ్యాపారము, ఉద్యోగము, ఆర్థికము, కుటుంబ రంగాలలో ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు, ఇంపాక్ట్ మాత్రము ఈ రంగాలలో ఉంటుంది.
అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. అంటే గతంలో ఇష్టానుసారంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టి చదువుని వెనక్కి పెట్టి దాని యొక్క ఫలితం వల్ల ఇప్పుడు ఏమవుతోంది, కాన్సన్ట్రేషన్ రావడం లేదు. ఇతరవే గుర్తొస్తున్నాయి తప్ప చదువు అనేది గుర్తు రావడం లేదు. దానివల్ల వీళ్ళకి ఏకాగ్రత తగ్గిపోయి ఏ అంశంలోనైనా ఫెయిల్ అవ్వడం కానీ, వెనకపడడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ మీరు కనీసము ఈ సమయంలోనైనా కొంత గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే మీ గోల్స్ ని టచ్ చేసే అవకాశం కనబడుతోంది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు ముందుగా మీరు గురు అనుగ్రహము, గురు అనగా మీ టీచరు కాదు, మీ మాస్టరు కాదు, గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉండవాలి. ఎందుకంటే చదువుకి ఆయనే ఇంపాక్ట్ కాబట్టి, బుధుడు గురుడు కూడా. కాబట్టి మీరేం చేస్తారంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహం, స్తోత్ర పారాయణ కానీ, దర్శనం, ఆలయ దర్శనాలు కానీ ఇలాంటివి చేసుకుని మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కొన్ని రంగాల వాళ్ళకి విశేషంగా ఉండబోతోంది. ఆ రంగాలు ఏంటంటే ఆర్ట్స్, మేనేజ్మెంట్ స్టడీస్, లా చదివే స్టూడెంట్స్ కి విశేషమైన ఫలితాలు, లాభాలు, గ్రోత్ జరిగే అవకాశం కనబడుతోంది ఈ 3 చదివే విద్యార్థులకు. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ అక్కడ దాకా వచ్చేటట్టుగా ఉండడము, ఏదో ఒక అంశంలో వెనక్కి వెళ్ళిపోవడము, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు ఇవ్వడంతో పాటు కొంత ఒత్తిడి కూడా మీకు ఉండే అవకాశం కనబడుతోంది. కొంతమంది మధ్యలోనే విఆర్ఎస్ తీసుకునో లేదంటే ఏదో ఒక అంశంలో మానవేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ కొలీగ్స్ తో, మీ సహోద్యోగులతో మీరు కోఆర్డినేషన్ ఎక్కువగా ఉండాలి. అంటే వాళ్ళతో ఎక్కువగా అయ్యేటట్టు, మింగిల్ అంటే కలిసి ఉండేటట్టుగా, వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో మంచి సత్సంబంధాలు పెంచుకునే రీతిలో మీరు ఉన్నట్టయితే మంచి అవకాశం కనబడుతుంది. అయితే డెడ్ లైన్స్ ని మీకు ఇచ్చిన, అంటే మీ పై అధికారులు మీకు ఇచ్చిన డెడ్ లైన్స్ కావచ్చు, టార్గెట్స్ కావచ్చు, అవి మీరు తీర్చలేనటువంటి పరిస్థితితో పాటు అవి మీకు ఛాలెంజ్ గాను, భయాలు గాను, భూతాలు గాను కనబడే అవకాశం కనబడుతోంది. అంటే గతంలో అవి నెగ్లెక్ట్ చేయడమో, పోస్ట్ పోన్ చేయడమో, ఆ తర్వాత చేసుకోవచ్చులే ఇంకా సమయం ఉంది కదా అని ఇలాగ నెగ్లిజెన్సీ ధోరణితో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఆఖరి నిమిషంలో కంగారు పడ్డము, హడావిడి పడ్డము, టెన్షన్ పడ్డము, ఇలాంటివన్నీ మీకు ఛాలెంజ్ భూతాల్లా కనబడతాయి. ఈ విషయంలో మరి మీరు ప్రత్యామ్నాయం ఏం తీసుకుంటారనేది మీ మీదే ఆధారపడి ఉంది. అయితే ఇంకా ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎన్హాన్స్ అంటే కొంచెం పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. స్కిల్స్, మీలో ఉన్న టాలెంట్స్ ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. రికగ్నిషన్ ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి. అంటే మిమ్మల్ని గుర్తించేందుకు అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనబడతాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, కన్సల్టెన్సీ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంత తగ్గుముఖం పట్టేటట్టుగా గోచరిస్తోంది. అంటే రియల్ ఎస్టేట్ మిగతా రంగాలకు కలిసి రావచ్చు, అదే మిగతా రాసులు వాళ్ళకి కలిసి రావచ్చు, కానీ మీ రాశికి కలిసి రాకపోవచ్చు కదా. కాబట్టి నేను చెప్పిన ఈ 4 రంగాలలో ఉన్న వాళ్లకు, ఈ రాశిలో ఉండే వాళ్లకు కొంత ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. అయితే పార్ట్నర్షిప్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే భాగస్వామ్యము, పెట్టుబడులు, ఈ 2 విషయాలలో కొంత జాగ్రత్త చూసుకోండి. రిస్క్ పడవలసిన స్థితి గోచరిస్తోంది. ఐదర్ మోసపోవడం కానీ, లేదా లాస్ అవ్వడం కానీ, లేదా ఇబ్బంది పడడం కానీ, ఏదో ఒక అంశాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక అంటే మీకు వర్షపాతాలు, అంటే వర్షాలు మీకు సమంగా ఉంటాయి. మీకు ఎంతవరకు ఆయా ప్రాంతాలకి అవసరము అన్నట్టుగా అంతవరకు మాత్రమే వర్షాలు ఉంటాయి. వర్షాల వల్ల మీకు నష్టము రాదు, నీటి వల్ల ఇబ్బంది రాదు. కాబట్టి కొంత మీరు దానికి, మీ ప్రాంతానికి సరిపడ పంటలు వేసుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అంటే ఏమంటారంటే, మీరు క్రిమి సంహారక మందులు వాడడం కానీ, రసాయన ఎరువులు వాడడం కానీ, ఇలాంటి వాటి విషయాల్లో కొంత న్యాచురల్ గా వెళ్ళినట్టయితే కనుక నష్టం లేకుండా ఉండే అవకాశం కనబడుతోంది. న్యాచురల్ గా అంటే సేంద్రియ పద్ధతులు వాడినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు ఈ కెమికల్స్ ని
తగ్గించుకునే ప్రయత్నం చేయండి. చల్లే విషయంలో కానీ, కలిపే విషయంలో కానీ మీకు అనవసరమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సేంద్రియ పద్ధతులకే అలవాటు పడండి. పంట పెరగడం మాట దేవుడెరుగు, కానీ మీకు క్యాన్సర్‌లు, ఇతర రోగాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ రసాయన ఎరువుల వల్ల. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. మీరంటూ ఉంటేనే కదా అన్నం వచ్చేది. అన్నదాత సుఖీభవ అంటారు అందుకే. కాబట్టి మీరు క్షేమంగా ఉండాలి అంటే ఈ పద్ధతులు పాటించండి. తర్వాత రైస్‌కి సంబంధించి అంటే వరి పంటలు, పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, కాటను అనగా పత్తి ఇలాంటివేవైనా మీరు వేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు ఈ సూచనలు పాటించుకుని మీరు ఆరోగ్యంగా ఉండి దేశాన్ని, ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచండి. తర్వాత ఇహ రాజకీయ రంగం చూసినట్టయితే కనుక పబ్లిక్ సపోర్ట్ మీకు చాలా తక్కువ శాతం వచ్చేటట్టు కనబడుతోంది. ఈ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు ఆపోజిట్ ఎదురు వాళ్ళు ప్రత్యర్థులు అంటే ఇతర ఆహ్, ఆహ్, పార్టీల వాళ్ళు కావచ్చు, లేదంటే మీ ప్రత్యర్థులు కావచ్చు, మిమ్మల్ని తక్కువ చేయడమో, లేదంటే మిమ్మల్ని కిందకి లాగడమో, ఇలాగ మిమ్మల్ని చులకన చెయ్యడమో, ఈ డీఫేమ్ చెయ్యటము, ఇట్లాంటి వాటి మీద కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెడతారు మీ ప్రత్యర్థులు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత సీనియర్స్ మీకన్నా పై స్థాయిలో ఉండే వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ, సలహాలు కానీ ఇలాంటివేవైనా తీసుకున్నట్టయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది. మీకు గౌరవ మర్యాదలతో పాటు పదవులు కూడా వచ్చే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ఇక కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే గనక ఫ్యామిలీలో కొంచెం మంచి వాతావరణము, అన్యోన్యమైన వాతావరణము ఉండేటట్టుగా గోచరిస్తోంది. అయితే చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేవి వచ్చే అవకాశము, గొడవలు కానీ, అనుమానాలు కానీ, ఒడిదుడుకులు గానీ, ఆస్తుల పరంగా కావచ్చు, లేదంటే కుటుంబ పరంగా కావచ్చు, స్నేహితులు గానీ, బంధువులు గానీ ఇలాగ పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అది చూసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య కొంచెం ఒక అన్యోన్యమైన వాతావరణం ఏర్పడ్డము, గతంలో ఉన్న సమస్యలు ఈసారి తీరిపోయేటట్టుగా, పరిష్కారానికి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గనక మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువయ్యేటట్టు, తర్వాత డైజెషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు, దీంతో పాటు నరాలకు సంబంధించి, మజిల్స్‌కి సంబంధించి, కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఎక్కువ శాతము మీరు సూర్యుడికి ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత, తర్వాత పదవులు ఇచ్చేది ఈ అన్నీ సూర్య భగవానుడే కాబట్టి ఈయన అనుగ్రహం మీరు సంపూర్ణంగా పొందాలి అంటే కనుక ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో, సూర్యోదయ సమయంలో మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, సూర్య స్తోత్ర పారాయణ చేయడము, ప్రతి ఆదివారము ఆదివార నియమాలు పాటించుకోవడము. ఆదివార నియమాలంటే ఏమీ లేదు పెద్దగా. మాంసము, మద్యము తినకపోవడము, తాగకపోవడము, ఏకభుక్తం చేసుకోవడము అంటే ఒకసారి తినడము, ఇలాంటి భూశయనము, అంటే వేరే పనులు ఏమీ చేయకుండా ఉండడము, బ్రహ్మచర్యం పాటించడము, ఇలాంటివి చేసుకున్నట్టే సూర్యుడికి ఇవన్నీ ఎగైనెస్ట్. సూర్య భగవానుడు అస్సలు ఒప్పుకోడు. కాబట్టి ఈ నియమాలు తప్పనిసరిగా పాటించే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, ఇంపార్టెంట్ పనులు, కీలకమైన పనులకి ఎర్ర రంగు వస్త్రాన్ని ధరించుకుని వెళ్ళడంతో పాటు ప్రతి ఆదివారము గోధుమలను దానంగా ఇవ్వడంతో పాటు స్వీట్స్‌ని, తీపి పదార్థాలను డొనేట్ చేసే ప్రయత్నం చేసుకోండి. మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఈ సంవత్సరం పొందాలి అని కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళకి అన్ని విధాలా బాగుండాలి అని మనసారా కోరుకుంటూ శుభం భూయాత్.